ఎందరో మహానుభావులు, అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. టాలెంట్ ఒకరి సొత్తు కాదు, ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొత్తవారైనా, పాతవారైనా, అనుభవజ్ఞులైనా, మరి ఏమీ తెలియనటువంటి వారైనా ఒక్కొక్కరిలో ఏదో ఒక కొత్తదనం అనేటువంటిది ఉంటుంది. మరి అట్లాంటి కళాకారుల్ని మనం బాహ్య ప్రపంచానికి చూపించాలనేటువంటి ఉద్దేశంతో మట్టిలో మాణిక్యాల లాంటి కళాకారుల్ని మీ ముందుకు తీసుకొస్తున్నటువంటి వేదిక మన తేనె తెలుగు ఛానల్. మరి ఈరోజు ఒక మట్టిలో మాణిక్యం లాంటి కళాకారుడు, ముఖ్యంగా భాష, వారి మాతృభాష లంబాడి, కానీ నాటకాల్లో మాత్రం ఎవరు ఊహించినటువంటి ప్రతిభ కనపరుస్తూ నెలలో కనీసము 7-8 నాటకాలను ప్రదర్శిస్తున్నటువంటి కళాకారుడని నాకు తెలుసు. ఎందుకంటే మా జిల్లా, మా ప్రాంతం కాబట్టి. మరి అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రముఖ కళాకారుడు ఈరోజు మన ముందున్నారు. వారితో ఈ కళాభిషేకాన్ని మీ ముందుకు తీసుకొస్తాం. మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి సంగీత సహకారం అందిస్తున్నటువంటి పెద్దలు, సీనియర్ కళాకారులు, నేను 7వ తరగతి చదువుతున్నటువంటి ఆ సమయంలో ముఖ్యంగా లేడీస్ హార్మోనిస్టుగా పల్లెల్లో జరిగేటటువంటి నాటకాలకి సంగీత సహకారం అందించేటువంటి పెద్దలు ఎడవల్లి ధనుంజయ గారు, వారి ఇంటర్వ్యూ కూడా మనం 18వ కళాభిషేకంలో చూపించాం. మరి ఈరోజు వారి సంగీత సహకారం చేత ఒక మంచి కళాకారుని మీ ముందుకు తీసుకొస్తున్నాం. మరి మీరందరూ కూడా మమ్మల్ని ఆదరించాలని కోరుకుంటూ ఇంకెందుకు ఆలస్యం, ఈ కార్యక్రమాన్ని మొదలు పెడదాం. సార్ నమస్తే. నమస్తే సార్. మరి సార్ థ్యాంక్ యూ సార్. మరి మీ గురించి, మీ పరిచయాన్ని, మీ తల్లిదండ్రులు, మీ ఊరు, ఇవన్నీ తెలియదు సార్. మాది పాలబావి గ్రామము. అయితే మా నాన్న పేరు నారాయణ నాయక్, మా అమ్మగారి పేరు సాలిబాయి. అదే మేము ఫస్ట్ నుంచి మేము చాలా పేదవాళ్ళము. అంటే అట్లాంటి సమయంలోనే నేను 10th క్లాస్ వరకు మా ఇంట్లో మేము 4 అన్నదమ్ములము, ఎవరు చదవలేదు. నేను ఒక్కడే 10వ తరగతి వరకు బండమిందపల్లిలో చదివాను. మాది పాలబావి గ్రామము, రాప్తాడు మండలము, చెల్లోపల్లి దగ్గర పాలబాయి సార్ మాది. పేరు? నా పేరు తిరుపాల నాయక్. 10th క్లాస్ 91లో అయిపోయింది సార్ నాకు. అయిపోయిన తర్వాత మా నాన్నగారు అప్పటికే విరాటపురం అనే నాటకంలో కీచుకుడు అనే వేషం అద్భుతంగా పాడేవాడు. ఆ పల్లెలన్నీ మంచి, నారాయణ నాయక్ అంటే మంచి పేరు సార్. తర్వాత గయోపాఖ్యానంలో అడవిసి అర్జునుడు కడుచుని ఎన్నడైనా అనే ఆ పాత్రలో చాలా చక్కగా పాడేవాడు. రామచంద్రయ్య గారు మా గురువు గారు, రానంతపురం వాళ్ళ కొడుకులు ఇక్కడే ఉన్నారు, సదాశివన్ అని. తర్వాత రామంజీ ధర్మానంలో ఉన్నారు, ఆయన నర్పల్లో ఉన్నారు. మరి ఆ గురువు గారి దగ్గర నేను యమాంజన యుద్ధం ఆంజనేయుడు ఫస్ట్ ఆడినాను సార్, బొమ్మగానపల్లి గ్రామంలో. అటు తర్వాత మా నాన్నగారు కూడా ఒకటి బాక్స్ తెచ్చిచ్చారు పెద్దది. ఇప్పటికే ఒంగోలు నరసింహులని ఆయన కూడా నాకు సరిగమలో 4-5 రాగాలు కూడా వాస్తా ఉంటే మర్చిపోయినాను. అవును సార్, తెచ్చిచ్చాడు. అయితే నేను దాన్ని శ్రద్ధ తీసుకోక పోగొట్టుకున్నాను. నేను డ్రామా, మా నాన్నగారు నేను బయట పాడేవాడిని, అంటే ఊరు బయట పోయి పాడేవాడిని. ఫస్ట్ లక్ష్మణరావు గారి పద్యాలు క్యాసెట్ వింటూ పాడేవాడిని.
అప్పటి నుంచి మా నాన్నగారు ఒకసారి ఇతను ఆంజనేయుడు ఆడదు రామాయణ యుద్ధంలో ఆంజనేయుడు ఆడిపించినారు సార్. పాలబాయిలో 4 సార్లు ఆడినాను. అట్లా నేను రంగప్రవేశం చేశాను సార్. ఓకే సార్. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనా గీతంతో మొదలు పెడదాం. థ్యాంక్ యూ సార్. నమ శివాయ నమ శివాయ నమ శివాయ. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మాతో గజానన మహన్వితో అనేకదంతో భక్త గురు బ్రహ్మా గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. చాలా సంతోషం సార్. మరి అలనాటి వీధి నాటక కళాకారుడైనటువంటి నారాయణ నాయక్ గారి కుమారుడుగా మీరు మొట్టమొదట ఆంజనేయ పాత్ర వేశారు. అవును సార్. ఆ తర్వాత ఏ ఏ పాత్రలు ధరించారు? ఆ తర్వాత నక్లుడు ఆడినాను సార్. తర్వాత రాముడు తర్వాత భవాని అన్నాను సార్. భవాని తర్వాత అర్జునుడు, తర్వాత వారణాసి అన్నాను. ఆంజనేయుడు సార్ ఇప్పుడు నక్షత్రుడు. నేను మన ప్రాంతంలో మీరు నాటకాలు ప్రదర్శించినప్పుడు, నేను ఆ నాటకాలకు వచ్చినప్పుడు నాకు అర్థమైంది ఏమంటే, నాటకంలో ఏ పాత్ర తక్కువైనా తిరుపాల నాయక్ గారు ఉన్నారు వేస్తారు అనేటువంటి ఒక నమ్మకం అక్కడ నాటక కాంట్రాక్టర్లకి కలిగేది. అవును సార్. మరి అంతటి అంటే ఏ పాత్ర అయినా కూడా మీలో ప్రదర్శించేటటువంటి టాలెంట్ ఉంది. అవును సార్. మరి అది 4 సంవత్సరాలు అవుతుందేమో కామారుపల్లిలో. అవును సార్. పాన్సీను అర్జునుడుగా. అవును సార్. 1-2 పద్యాలేం పాడినారు. అవును సార్. తర్వాత ఎందుకో స్టేజ్ లోనే మీరు చాలా నిస్సత్తువుగా అక్కడే స్టేజ్ పైన కూర్చోవడం జరిగింది. అవును సార్. అప్పుడు నాకు అనిపించింది, ఒక ఆయన ఉండేవారంట, ఎవరు కొండబాబు గారు. అట్లాంటి పరిస్థితి మన జిల్లాలో ఏందప్పా ఇట్లాంటి కళాకారుడికి ఎదురైంది, స్టేజ్ మీదనే ఇట్లాంటి ఇబ్బందులు ఎదురవుతాయా ఒక కళాకారునికి, ఆ నటరాజ కృప ఉండంగా అని నేను మనసులో బాధపడినా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకుపోయేటప్పుడు. అవును సార్. ఏది ఏమైనా నటరాజు కృప వల్ల మీరు మరీ ఈ నాటక రంగ కళాకారునిగా ఎన్నో ప్రదర్శనలు ఇస్తున్నందుకు మాకు చాలా సంతృప్తిగా ఉంది సార్. అంటే పట్టు విడవనటి విక్రమార్కుల్లాగా అవతల వ్యక్తి ఏ విధంగా పాడుతున్నాడో అంతకంటే రెట్టింపుగా పాడాలనేటువంటిది మీలో ఉన్నటువంటి ఒక పట్టుదల. అవును సార్. ఆ పట్టుదలను నేను గమనించినాను మీ ప్రదర్శనలో. థ్యాంక్ యూ సార్. మరి మీరు మొట్టమొదట వేసినటువంటి ఆంజనేయుని పాత్ర నుంచి ఒక మంచి పద్యాన్ని. సరే సార్. రఘురా రఘురా నిన్ను భజింపక నుండు తరంబె మాకు
మగోత్తారక నామ మంత్ర జప జాన సుధా మధు వానరే దక్షిణము రాఘవ చాలా సంతోషం సార్. మరి ఈ ఆంజనేయ పాత్ర ప్రదర్శించాలంటే మీరు అనుకరించేటటువంటి సీనియర్ నటుల బాణి ఏదంటారు? సార్ సీనియర్ నటులు అంటే నేను చాలా మంది దగ్గర ఆడాను సార్. కాదు, ఆంజనేయ పాత్ర ధరించేటటువంటి సీనియర్ నటులు ఉన్నారు కదా సార్, వారి బాణిని వారి స్టైలే పాడాలనేటువంటి. అయితే నేను లక్ష్మణరావు గారి టైప్ పాడాలని నాకు చాలా ఇష్టం సార్. మరి తర్వాత భూపాలం రమణ గారు ఆయన కూడా మహానుభావులు, చాలా చక్కగా పాడేవారు. ఆయన టైప్ లో కూడా పాడాలని నాకు ఆశ. ఆయన టైప్ లోనే కొన్ని 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 పద్యాలు ఒకటి కన్నడలో భూపాలం రమణ గారిది నేర్చుకున్నాను. మరి ఆ పద్యాన్ని కూడా పాడాను, ఎందుకు కన్నడలో బాగా కమ్మగా పాడతారంటారు. అవును సార్. ప్రభు నీ మాట నేను ఎప్పుడైనా కాదంటినా, నీ ధర్మోపదేశము నేను ఎన్నడైనా విస్మరించినా, కర్తవ్యంబును బోధజే కర్తవ్యంబును బోధజే దీక్షాధంధనం చేసి కర్తవ్యంబును బోధజే
ఆ తుల్లేడు పరిజల్తు మనుట అన్యాయంబుగా పుత్రు రామచంద్ర ప్రభో శ్రీరామనామ రఘురా శ్రీరామనామ రఘురా చాలా సంతోషం సార్. మరి ఈ రాగాలాపంలో ఇన్ని సంగతులు మీరు నేర్చుకోవడానికి మీకు సానుబట్టినటువంటి హార్మోనిస్ట్ ఎవరంటారు? సార్ ఇప్పుడు నేను ముందు నేర్చుకున్నదైతే ఆంజనేయుడి పాత్ర హరి సార్ దగ్గర, కానీ ఇప్పుడు ఈ కానడ నేర్చుకున్నదైతే మా గురువు గారు ధనంజయ్ సార్ దగ్గర. ధనంజయ్ సార్ గారు. మరి నేను ఫస్ట్ ఆంజనేయుడు నేర్చుకున్నది అర్జునుడు సార్. మా సీనా సార్ అని ఇక్కడ ఎన్ఆర్ కాలంలో ఆయన కూడా మా గురువే. అర్జునుడు ఆయన దగ్గర నేర్చుకున్నాను. మొత్తానికి మంచి గురువుల దగ్గర పడినారు కాబట్టి మీరు ఇంత రాటు తెలినారు.
మరి ధనుంజయ సార్ గురించి నాకు చాలా తెలుసు. ఆర్డిటీలో పనిచేసినారు. కేవలం హార్మోనియం కాదు, తబలా కూడా వాయించగలరు. శాస్త్రీయ సంగీతం తెలిసినటువంటి శిక్షకులు కూడా ఆర్డిటీలో శిక్షణ ఇచ్చినారు. చాలా మంది హార్మోనియం తయారు చేసినారు. అది నాకు తెలుసు. అట్లాంటి కళాకారుల దగ్గర మీరు శిష్యరికం చేయడం అనేది మరి ఇప్పుడు ప్రముఖ ఇది బాయిలోన బల్లి బలికే అనేటువంటి పాటను పాడినటువంటి మంగ్లీ గారికి కూడా గురువు, ఆమె మాకు బంధువు అవుతుంది సార్. అవును మరి అట్లాంటి గొప్ప కళాకారుల చేతిలో మెదిగినారు కాబట్టి మీరు ఈ రోజు ప్రతి సంగతిని విడిచిపెట్టకుండా పాడుతున్నారు. మరి అర్జునుడు కూడా పాడతారా? అర్జునుడే గయోపాఖ్యానము పానసీను రెండు పాడతాను. మరి గయోపాఖ్యానం నుంచి ఒక మంచి పద్యాన్ని. సరే సార్. పూర్వమై చిరిదలు పదం పోవలేదు మోహనధనుడనగుడా నీకుదే మరదనగుడా మోహనధనుడనగుడా నీకుదే మరదనగుడా శక్తియ ధర్మమరదే
చాలా సంతోషం సార్. మరి ఏ పాత్ర అయినా ఎంతసేపు అయినా పాడగలిగేటటువంటి శక్తి మీకుంది. అవును సార్. మరి మీరు కొంతమంది రికార్డు ఆర్టిస్టుల యొక్క జతలో కూడా మీరు ఆడినారని నాకు తెలుసు. అన్నాను సార్. ఎవరెవరు జతలో ఆడినారు? మన విఎస్ మాధవ గారి దగ్గర ఆడినాను సార్. తర్వాత నర్సీపట్నం శ్రీను దగ్గర ఆడినాను. మన ఎస్వి రమణ గారి దగ్గర. ఎస్వి రమణ గారి దగ్గర పాడాను. చాలా మంది దగ్గర ఆడినాను సార్. ఈ తెనాల వల్ల రామలింగేశ్వరరావు గారు సార్ దగ్గర పాడాను. రామాపురం వెంకటేశ్వరరావు ఆయన దగ్గర కూడా పాడినాను సార్. ఓకే. మొత్తానికి మంచి అరుదైనటువంటి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు మీరు. థ్యాంక్ యూ సార్. కళ ఉంటేనే, టాలెంట్ ఉంటేనే కళారంగంలో రాణించలేము. అవును సార్. మరి మిమ్మల్ని వెన్ను తట్టి ఈ కళారంగంలో ప్రోత్సహించినటువంటి గురువుల పేర్లు ఎవరు చెప్పండి, కొంతమంది పేర్లు. మనల్ని వెన్ను తట్టి అంటే సార్ మా గురువు గారు ఫస్ట్ నాకు అవకాశాలు ఇప్పించాలి కదా. అవకాశాలు ఇప్పించింది కూడా మా హరి సారు. తర్వాత ఇప్పుడు ఉన్న దాంట్లో నాకు అవకాశాలు ప్రతి ఒక్కటి వచ్చేది మా ధనంజయ సార్ గారు. ఇప్పుడు ఎక్కువ అవకాశాలు అంటే మా ధనంజయ సార్ సార్. ఆయనే మాకు ఇప్పుడు నెలకు ఎన్ని నాటకాలు ఆడతారు? నెలకు పోయిన సంవత్సరంలో నేను దగ్గర 20 డేట్లు కూడా ఆడినాను సార్ నెలకు. అవును సార్. ఇప్పుడు 5-6 ఆడుతున్నాం. వాట్సాప్ లో ఏ పాంప్లెట్ చూసినా సార్ అందులో తిరుపతి నాయక్ అనే చెప్పి ఫోటో ఉంటుంది. అయితే సార్ ధనంజయ సార్ గారు ఎక్కడున్న డ్రామా నేను దాంట్లో నా పాత్ర ఏదో ఒకటి ఉంటుంది. ఎన్ని నాటకాలు ఆడినారు ఇప్పటి వరకు? నేను 600 నాటకాల దాకా ఆడింటారు సార్. 600 నాకు గుర్తుండి సార్. అవును సార్. ఏం 600? నాకు తెలిసి దాదాపుగా 1000 పైనే ఉంటాయేమో. 1000 పైనే ఉంటాయి. ఎక్కడ వర్ధంతి నాటకం ఉన్నా కూడా అక్కడ ఉంటారు. అవును సార్. మరి హరిశ్చంద్రలో కూడా మీరు పాడతారని మాకు ఈ రోజు తెలిసింది. అవును సార్. మరి హరిశ్చంద్ర పాత్ర నుంచి ఏదైనా పద్యాన్ని పాడతాను సార్. మహాపుణ్యక్షేత్రమైన ఈ వారణాసిని దర్శించుతుంది. చూడు, ఈ వారణాసి 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 సన్నది తట సంవాసి వారణాసి ఈ వారణాసి
ఆ, మొత్తానికి చాలా గొప్ప హరిశ్చంద్రుడే. నేను నక్షత్ర పాత్రలోనే మిమ్మల్ని చూసినాను సార్. హరిశ్చంద్ర పాత్ర కూడా ప్రదర్శిస్తారనేది నాకు లేటెస్ట్ గా తెలిసింది. అవును సార్. మరి నక్షత్ర పాత్ర నుంచి సరే మంచి సన్నివేశాన్ని కలత వహించకయ్య. అది రా సార్. కలత వహించక బాగుంటుంది కదా. బి ప్లస్ ఇప్పుడు బాగుంటుంది సార్. ఏ లేదన్నా. ఈ పట్టున ఇంత ధనంబు ఎట్లా అర్పించదు బో చెప్పుమయ్యా. సవరింతో మా సవరిను మా జల్ద కూడే లేదు ఏ నీలం సవరింతో మారుణము దేనికి ఇంక చంపెదవు పంపి నీకు ఏ నాటి పోటీలన్నది పత్రాల సోక్షముల నిన్ బలిమినై రక్షతి మారుణము. ఏ పద్యం పాడినా ఏ మాత్రం సంకోచించకుండా మంచిగా పాడుతున్నారు మీలాంటి వాళ్ళు. మరి మీకు గారు దానం చేస్తారు. మీకు బాగా పేరు తెచ్చిపెట్టినటువంటి పాత్ర ఏది సార్? బాగా పేరు అంటే అర్జునుడు. తర్వాత ఆంజనేయుడు. భవాని. భవాని కూడా. అవును సార్. భవాని. మరి ఈ కళారంగము ముఖ్యంగా మన రంగస్థలం అవును సార్ సజీవంగా ఉండాలంటే ఈ ఎటువంటి పరిస్థితులు కల్పించాలా? ఎటువంటి పరిస్థితులు? కళాకారులు ఏ విధంగా ఉండాలా? కళాకారులు సార్ ఎందరో మహానుభావులందరికీ వందనాలు. కాకపోతే అందులోనూ ఏకదాటమైన మనసు ఉండాలి సార్. వీళ్ళందరూ కళాకారులందరూ మనోళ్ళే. వీళ్ళని ఏదో రకంగా మనం గురువుగా పైకి తీసుకెళ్ళాలి అని గురువు గారికి ఉండాలి. గురువులన్న అభిప్రాయం శిష్యులు కూడా మాకు కూడా ఉండాలి సార్. తర్వాత వాళ్ళలో ఒకే రకమైన మనసు పక్షపాతం ఉండకూడదు సార్. అప్పుడైతే కళాకారులు మనం పైకి పోవడానికి అవకాశం ఉంటుంది సార్. మొత్తానికి సూక్ష్మంగా చెప్పేసినారు మేము. మరి ఇంకెందుకు ఆలస్యం, ఆ భవాని పాత్ర నుంచి కూడా ఏదో పద్యాన్ని పాడండి. నీ బుద్ధి అంత బుద్ధైనదయ్యా. దివ్యస్థలంబగు తిరుమతి కొండను, దివ్యస్థలంబగు తిరుమతి కొండను కోటి మూగను మాట పలికినావు. కదా హంసధూనికా తల్పంబునందున చెడు నల్లని సుత్తి చేసినావు.
పుట్టనే జగత్తు కల్పించినావు. సౌఖ్యముల కాకరములైన సానియుల, సౌఖ్యముల కాకరములైన సానియుల ఇదలు నెచ్చుడు మహావిజాతము గావించినాము తదరా సౌఖ్యముల కాకరములైన మాటలు లేవు. మోహన్ రాగంతో మురిపింపజేసినారు సార్. మరి మీరు కేవలం మన అనంతపురం జిల్లాలోనే ప్రదర్శనలు ఇచ్చినారా, లేదంటే వేరే ప్రాంతాలు? వేరే ప్రాంతాలు కూడా చేశాను సార్. ఎక్కడెక్కడ? గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు చేశాం సార్. కడప. అవును సార్. చాలా మంచిది. అంటే అన్ని ఆ ప్రాంతాలకు కూడా తిరిగినారు? అవును సార్. కేవలం అనంతపురం జిల్లాకే పరిమితంగా ఆడినాను సార్. అన్ని జిల్లాల్లో ఆడినాను సార్. కర్ణాటక బాగేపల్లి, ఈ కదిరి సైడ్ అంతా ఆడినాం సార్. కదిరి సైడ్ మన అనంతపురం జిల్లా అంతా ఆడినాము. తర్వాత గుంటూరు భట్రపాలెము దగ్గర దగ్గర అక్కడ ఒక 50, ఒంగోలు ఒక 50 నాటకాలు ఆడినాను సార్. మరి మొత్తానికి మన తెలుగు రాష్ట్రంలో ఎన్నో జిల్లాల్లో మీరు ప్రదర్శనలు ఇచ్చినారు. అవును సార్. మరి మీకు ఆ ప్రదర్శనలు ఇవ్వడానికి సహకరించినటువంటి మీ కుటుంబ నేపథ్యం? మా కుటుంబం అంటే నా భార్య సార్. నేను ఎక్కడ పోయినా ఏమనేది కాదు. మా పిల్లలు కూడా నాకు బాగా, మీ ఇంట్లో అయితే ఏం కొరతలు లేకుండా చూసుకుంటాం సార్. అందువల్ల నాకు కళకు పోవడం అంటే, నేను డ్రామాలు పోవడం అంటే వాళ్ళు సంతోషం సార్. వాళ్ళ ప్రోత్సాహంతోనే మొదటిగా మా నాన్నగారు, మా అమ్మగారు నాకు వాళ్ళు అప్పటికే బాక్స్ తెచ్చిచ్చారు, నేను నేర్చుకోలేక ఇదేను. తర్వాత నాకు భార్య కూడా, నా భార్య చాలా మంచిగా సహకరిస్తారు. నా 2 ఆడపిల్లలు, 2 అల్లులు సార్. పెద్ద ఆయన పేరు దశరథ్ నాయక్, చాలా మంచోడు, దేవునట్లావాడు. తర్వాత ఇప్పుడు రాము నాయక్, నాకు 2 ఆడపిల్లలు, అందరూ మంచోళ్ళే సార్. మొత్తానికి మీ కుటుంబ సహకారం బాగుంది? బాగుంది సార్.
అవును సార్. మరి చాలా సంతోషం సార్. అయ్యా. మీ వివరాలన్నీ తెలియజేసి మేము అడిగినటువంటి ప్రతి పద్యాన్ని మాకు పాడి వినిపించారు. అవును సార్. మరి సంగీత సహకారం అందించినటువంటి ఎడవల్లి ధనంజయ సార్ అవును గారికి సార్. కూడా కృతజ్ఞతలు. అవును సార్. మరి మా తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మీకు చిన్న ప్రశంసా పత్రం ఇస్తాం, తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. ఓకే సార్. సార్ ఇంతటి ఈ కార్యక్రమానికి సార్ మరి మన రాయలసీమలో ఒక మంచి హనుమంతుడిగా ఆంజనేయుడిగా ఎదుగుతున్నటువంటి మీకు మన తేనె తెలుగు కల్చరల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక చిన్న ప్రశంసా పత్రం మరి మీ గురువు గారి చేతుల మీదుగా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. ఇంకొకటండి, 2-3 కొట్టు. థ్యాంక్ యూ సార్. మరి నాకు ఇంతటి విద్య నేర్పినట్టు మా గురువు గారికి ధన్యవాదాలు సార్. చాలా మంది ఉన్నారు కానీ ఎంతమంది ఉన్నారు, ఏం కథ నీకు ఎంత? అవును, చాలా మంది గురువులే. చాలా మంది గురువులు ఉన్నారు. అందరూ మొదటిగా తేట తెలుగు ఛానల్ అభిమానులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. అలాగే. ఓ కళామ తల్లి ముద్దు బిడ్డ కలకాలం వర్ధిల్లాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సార్. ఇంకా ఎన్నో ప్రదర్శనలు ఇవ్వాలని, సార్. మరి మంచి మంచి అవార్డులు సన్మానాలు సత్కారాలు అందుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తాం సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. సార్ సార్, మన సంగీత సహకారం అందించినటువంటి ధనంజయ సార్ గారికి పూలమాలతో తిరుపాల నాయక్ గారి సత్కారం. మీరు కూర్చోండి సార్. నాకెందుకు సార్, సార్, నాకేమొద్దు, సార్, నాకేమొద్దు. ప్లీజ్ సార్, ప్లీజ్ సార్. నీకే నీకే సార్, సార్, నీకే సార్, 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 సార్. మీరే సార్. వెళ్ళి కూర్చున్నాడు. చాలా ఉంది. ఇక్కడికి విచ్చేసిన తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ అంజనప్ప సార్ గారికి, మేము పిలవకనే వచ్చి ఇంతటి మహత్తరమైన కార్యము ఒక మట్టిలో మాణిక్యం ఉన్నాడని తెలుసుకొని చాలా రోజుల నుంచి నాయకు గారిని అడుగుతూ, తిరుపాల నాయక్ గారిని అడుగుతూ ఒక ఇంటర్వ్యూ కావాలంటే ఈరోజు అనుకోకుండా నాకు ఫోన్ చేసి, తిరుపాల నాయక్ సార్ ఇట్లా మా ఇంట్లో ఇంటర్వ్యూ ఉంది సార్, అంజనప్ప సార్ గారు మాకు ఇంటర్వ్యూ ఇవ్వండి అని చెప్పి అన్నారు, మీరు రావాలి అని అంటే నేను వచ్చాను. ఏదో నాకు తోచిన సంగీతం ఆయనకు సహకారం అందించాను. కాకపోతే ఈ తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ అంజనప్ప సార్ గారు ఇక్కడే కాదు, అనంతపురం జిల్లానే కాదు, ప్రతి జిల్లా తెలంగాణ ప్రతి ఒక్క స్టేట్ తిరుగుతూ ఎక్కడెక్కడ కళాకారులు ఉన్నారో, పేద కళాకారులు కావచ్చు, ఉన్నతమైన కళాకారులు కావచ్చు, విద్యావంతులు కావచ్చు, ఎవరన్నా కానీ ఉన్నవారు లేనివారు అనుకోకుండా ఆయన వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళ ఇంటర్వ్యూలు ప్రతి మందికి పరిచయం చేస్తున్నటువంటి తేనె తెలుగు యూట్యూబ్ ఛానల్ అంజనప్ప సార్ గారికి ధన్యవాదములు. ఈ యూట్యూబ్ ఛానల్ ఇంకా 10 కాలాల పాటు ఇలాగే వర్ధిల్లాలని మరీ నా దేవుని ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.